మాట్లాడుకుందాము. మన సరెండర్ గురించి అంటే లొంగిపోవడం. మనం వచ్చే ప్రతి ఒక్క ఛాలెంజ్ కానీ, మనం ఫేస్ చేసే ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ ద లైఫ్ లో కానీ, ప్రతి ఒక్క దానికి అంగీకరించుకుంటూ లొంగిపోయి మనం దాన్ని ముందు మన లైఫ్ ముందుకు తీసుకెళ్ళాలి. నాట్ రెసిస్టింగ్, వద్దనకుండా ఎక్కడ ఆగిపోకుండా ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలంటే దానికి సరెండర్ కావాల్సిందే. దట్టు అంటే శాంతిగా, ప్రశాంతతతో లైఫ్ లీడ్ చేయాలి. ఎక్కడ సమస్యలు, మన కష్టాలు అవి ప్రభావితం చెయ్యని సిచ్యువేషన్ కి గురి చేస్తుంది ఏది? సరెండర్నెస్. ఎప్పుడైతే దానికి మనము రెసిస్ట్ చేయకుండా అంగీకరించి ముందుకెళ్తామో, అండ్ మన లైఫ్ కి మన లైఫ్ ఒక దిశగా మారడానికి ఒక డిఫరెంట్ చేంజెస్ చూడడానికి కారణం సరెండర్నెస్. ఎప్పుడైతే మనము అంగీకరిస్తామో లైఫ్ కొత్తదనంగా కనిపిస్తుంది, కొత్తగా మారడానికి ఛాన్స్ ఉంటుంది, కొత్త క్రియేటివిటీకి ఛాన్సెస్ ఉంటాయన్నమాట మన లైఫ్ లో. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే, ఎట్లాగైతే మనం సరెండర్నెస్ స్టార్ట్ చేస్తామో, ఎప్పుడైతే సరెండర్నెస్ స్టార్ట్ చేస్తామో మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ అంచెలంచెలుగా ముందుకెళ్తూ ఉంటాం అనమాట. అంటే లైఫ్ లో ఇంతకు ముందు ఉన్న ఏవైతే మనకు మన జీవితం ఒక అంటే ఎట్లా నడిచిందో అనే జీవితాన్ని ఒకలాగా చూసుకుంటే, ఆ తర్వాత సరెండర్నెస్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది ఆ లైఫ్ అది టోటల్ డిఫరెంట్ గా ఉంటుంది. దాని క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ చేంజెస్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దట్ మన ఆ క్వాలిటీ ఎప్పుడైతే సరెండర్నెస్ ని మనం యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్తామో ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఆ తర్వాత మన మన ఉనికి మన ఉనికి అనేది మనం కనిపించకుండా మన ఆరా, మన మన సరెండర్నెస్ ఆర్ మన కంపాషన్ ఒకటే కనిపిస్తుంది అనమాట జనాలకి. ఇప్పుడు నిన్న మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టు, మనకు ఇప్పుడు సద్గురుని చూసినా కానీ, ఇంకెవరైనా గొప్ప గొప్ప వాళ్ళని చూసినా, వాళ్ళ ప్రీవియస్ లైఫ్ స్టైల్, వాళ్ళేంటి ఫిజికల్ గా అని కాకుండా వాళ్ళ ఎఫెక్ట్స్, వాళ్ళ కంపాషన్, వాళ్ళ కరుణ, వాళ్ళ కాన్షియస్నెస్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ కాన్షియస్నెస్ ఎప్పుడు మనకు కనిపిస్తుంది అంటే, వాళ్ళ లైఫ్ లో సరెండర్నెస్ స్టార్ట్ చేసే నుండి మనకు ఆ కంపాషన్ అనేది వాళ్ళలో కనిపిస్తుంది. సేమ్ థింగ్ ఈవెన్ మనలో కూడా మన వ్యక్తిగతంగా అంటే మన ఫిజికల్ గా మనం ఎవరున్నాము అని కాకుండా, ఎప్పుడైతే మనం సరెండర్నెస్ స్టార్ట్ చేస్తామో, ఆ రెసిస్టెన్స్ లేకుండా, ప్రతిఘటించకుండా మనం అంగీకరిస్తూ ముందుకెళ్తామో ప్రశాంతంగా, శాంతి. ఇప్పుడు ప్రతిఘటించిన నాడు మనకు బాధలు కలుగుతాయి. మన లైఫ్ సిచ్యువేషన్స్ అన్ని బాధలుగా అనుభవిస్తూ ఉంటాము, బాధలుగా కనిపిస్తూ ఉంటాయి, ఛాలెంజెస్ గా అనిపిస్తాయి. బట్ సరెండర్నెస్ వచ్చిన తర్వాత, సరెండర్ స్టార్ట్ చేసిన తర్వాత, దానికి అంగీకరించడం స్టార్ట్ చేసిన తర్వాత శాంతి అనేది నెలకొల్పుతుంది అనమాట. సో శాంతి అని నెలకొల్పినప్పుడు దానికి తగ్గ పురోగతిని కూడా మనం చూస్తూ ఉంటాము. దాని తర్వాత ఆ శాంతిలో నుంచి వచ్చిన ఫలితమే అది ద బెస్ట్ రిజల్ట్ గా కనిపిస్తుంది మన లైఫ్ లో. సో అండ్ ఇది మెల్లిమెల్లిగా మన ఇండివిజువల్ కాకుండా మొత్తం మానవాళికి ఎఫెక్ట్ పడే, అంటే ఎఫెక్ట్ అయ్యేటట్టుగా మనకు ఈ ప్రపంచాన్ని మార్చేటట్టుగా కనిపిస్తుంది అనమాట. లైఫ్ విల్ టోటల్లీ చేంజ్ ఫ్రమ్ అన్ ఇండివిజువల్ టు మన హోల్ హ్యూమన్ ఫ్రెటర్నిటీ ఆర్ హ్యూమన్ లైఫ్ కి. ఇది ఇంతవరకు అయ్యింది. నిన్న ఈజ్ ద క్వాలిటీ నుంచి స్టార్ట్ చేయాలి. చదవండి. It is the quality of your consciousness at this moment that is the main determinant of what kind of future you will experience. So the surrender is the most important thing you can do. To bring about positive change. Any action you take is secondary. No truly positive action can arise out of an unsurrendered state of consciousness.
సార్ మీరే చెప్పాలి, నేను కొంచెము ఈ పారాగ్రాఫ్స్ లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. అంటే రిపిటేటివ్ దగ్గర నాకు రిపిటేటివ్ గానే అనిపిస్తుంది, కొంచెం మీరే స్టార్ట్ చేయండి సార్. It is the quality of your consciousness at this moment that is the main determinant of what kind of future you will experience. మనం ఈ స్పృహ అనేది తెలుసుకోవటం అనేది, లేకపోతే మన మైండ్, బ్రెయిన్, మన మనస్సు అంతర్ముఖంగా ఇవన్నీ తెరుచుకొని ఉండటం అనేది ఎంత నాణ్యతతో, ఎంత గొప్పగా తీసుకుని ఉంటామో ఈ క్షణంలో మనం ఏ క్షణమైనా మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు కనుక ఎప్పుడైతే మనం దాన్ని నాణ్యత పూర్వకమైనటువంటి కాన్షియస్నెస్ ని మనం పెట్టుకుని కలిగి ఉంటామో, అదే ఈ క్వాలిటీ అనేది, అదే మెయిన్ డిటర్మినెంట్ ఫ్యాక్టర్. మనకు దాన్ని నిశ్చయించేది, తెలుసుకునేది, దాన్ని డిసైడ్ చేసేది. ఇది ఈ సిస్టమ్ లేకపోతే ఈ శక్తి లేకపోతే ఈ స్థితి ఏదైతే ఉందో, అది మనం భవిష్యత్ ఎట్లాంటి భవిష్యత్తును మనం అనుభవించబోతున్నాము అనేది ఇప్పుడు మన యొక్క స్పృహ స్థితి క్వాలిటీ కనుక, నాణ్యత ఏదైతే ఉంటుందో అది డిసైడ్ చేస్తుంది అనమాట. అది నిశ్చయిస్తుంది, అది చెప్తుంది, ఇవాళ మనం కాన్షియస్నెస్ లో లేకపోతే మనం తెలుసుకోవటంలో, మన ఆత్మజ్ఞానంలో అంతర్ముఖం అయ్యి మనం ఏదైతే చూస్తామో అది కనుక ఎంత నువ్వు గొప్పగా చేస్తావు, ఎంత నాణ్యత చేస్తావు, ఎంత దాంట్లో మనం లీనమైపోతాము, ఎంత మనం దాన్ని అవగాహన చేసుకోగలుగుతాము అనే దాని మీద నీ యొక్క ఫ్యూచర్ లైఫ్, భవిష్యత్తులో నీకు వచ్చేటువంటి నీ జీవితం ఎలా ఉంటుంది అనేది, నువ్వు ఎటువంటి జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు అనేది చెప్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇంతకు ముందు పేరలోకి వెళ్తే దాంట్లో the quality of your consciousness and therefore the quality of whatever you are doing or creating is enhanced immeasurably. నువ్వు చేసే ప్రతి పని, నువ్వు చేసే ప్రతి దాంట్లో ఒక ప్రత్యేకత అనేది నీకు కనిపిస్తుంది అనమాట. నువ్వేం చూస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది నువ్వు ఎప్పుడైతే ఈ కాన్షియస్నెస్ లోకి వెళ్తావో దాంట్లో నాన్ రెసిస్టెన్స్, మనం నిరోధించకుండా వచ్చిందాన్ని వచ్చినట్టుగా మనం యాక్సెప్ట్ చేసి మనం అంగీకరించి ఎస్ ఇది అని చెప్పి అనుకుని మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు నీకు ఈ వైరాగ్యము, విరక్తి అనేది తీసుకున్నప్పుడు నీకు దేని మీద నీకు ప్రలోభం లేదు, మనసు లేదు. మనం ఆ క్షణంలో అది తీసుకున్నాము, చేసాము, అయిపోయింది, వచ్చేసాము తిరిగి అనుకున్నప్పుడు నువ్వు చేసే పని నువ్వు ఏది చేసినా కూడా నువ్వు ఆ భావంతో, ఇది నాది కాదు, ఇది కృష్ణార్పణం అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఆ భావంతో నువ్వు ప్రతిదీ శరణాగతి చేసి నీ మొత్తాన్ని ఇదంతా నా భగవంతుడి సృష్టి, ఇది భగవంతుడితోనే ఏకమై ఉంది, నాదేం లేదు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఆ స్థితికి వస్తావో నువ్వు చేసే ప్రతి పనిలోనూ దాని యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడు కూడాను ఏం చేస్తుంది, నేను ఈ పని చేశాను, ఆ పని చేశాను, ఆ పని ఇట్లా అని మనం ప్రతిదానికి నేను లేకపోతే ఆ పని లేకపోతే నేను సాధించాను ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఒక సందర్భం వచ్చేటప్పటికి మనం ఇప్పుడు చేయటం అనేది మన చేతిలో లేదు, వదిలేయటం అనేది మన చేతిలో లేదనే స్థితిలోకి మనం వచ్చినప్పుడు ఈ పని అనేది వెళ్ళిపోతుంది, పని అనే మాటే ఉండదు. అప్పుడు దాన్ని ఇంకొక పదంతో దాన్ని మనం రీప్లేస్ చేయాల్సి వస్తుంది. దాన్ని ఇంకో పని బదులు దాని బదులు ఇంకో పేరు పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అది ఆ పేరు ఏంటి అనేది శరణాగతి చేసిన తర్వాత నువ్వు చేసేది పనే కాదు, ఏ చేసినా స్వామి కార్యంతో వెళ్ళిపోతా ఉంటాం. అదే ఆ విధంగా వస్తుంది. అది ఇక్కడ కూడా నువ్వు ఏ క్వాలిటీ అయితే, నువ్వు ఎటువంటి నీ కాన్షియస్నెస్ ఎంత డీప్ గా ఉంది, ఎంత లోతుగా ఉంది, ఎంత నువ్వు దాంట్లో లీనమైపోయి ఉన్నావు అనేది చూసినప్పుడు నువ్వు చేసే నీ భవిష్యత్తులో నువ్వు అనుభవించేది ఎట్లా ఉంటుందో కూడా మనకు తెలుస్తుంది అనమాట. సో టు సరెండర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ కెన్ డూ. అందువల్ల ఏంటంటే మనం శరణాగతి చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. మనం చేయవలసిన ముఖ్యమైనది ఏంటంటే శరణాగతి చేసుకోవడం. టు బ్రింగ్ అబౌట్ పాజిటివ్ చేంజ్, సానుకూలమైన మార్పు రావాలి అంటే మనం శరణాగతి చేసుకోవాలన్నమాట. ఎనీ యాక్షన్ యూ టేక్ ఈజ్ సెకండ్. తర్వాత నువ్వేం చేసినా కూడా అది సెకండ్, దాని ఫాలో అప్ అంతే కానీ దానికి ఒక ప్రాముఖ్యత అంటే ఏముండదు. ప్రాముఖ్యత దేనికి ఉంటుంది, మనం శరణాగతి చేసుకోవడం మీద ప్రాముఖ్యత ఉంటుంది. ఆ ప్రాముఖ్యత తర్వాత ఏమొచ్చింది అనేది ఇప్పుడు మనం 1969లో చంద్రుడి మీద కాలు పెట్టినప్పుడు ఎవరు కాలు పెట్టారు?
ఎవరు కాల్ పెట్టారు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ సార్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కాల్ పెట్టారు. తర్వాత ఇంకొక ఆయన కూడా కాల్ పెట్టాడు కదా, ఇద్దరు దిగారు కదా మొత్తం. సార్ ఆయన పేరు తెలుసా ఎవరికన్నా? తెలియదు. అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ పేరు వచ్చినంత గొప్పగా ఇంకే పేరు రాలేదు. ఎందుకని? అది ప్రాముఖ్యత ఆయనకి వచ్చింది, మొట్టమొదటిసారి కాలు పెట్టాడు కాబట్టి. సో తర్వాత కాలు పెట్టిన రెండు, తర్వాత ఎంతమంది దిగారు వచ్చారు, ఇవన్నీ ఎవరికి గుర్తుండవు అన్ని. అలాగే మౌంట్ ఎవరెస్ట్ మనకి పైకి ఎక్కిన ఫస్ట్ పేరు మనకి ఏది వస్తుంది? బచేంద్రి పాల్ అంటాం సార్ మనకి. హ్మ్? బచేంద్రి పాల్ అంటాము. అదేలే, ఇంకా అంతకంటే ముందే ఎక్కువైతే బచేంద్రి పాల్. టెన్సింగ్ నార్కే అని ఎవరో ఒక ఆయన ఉండాలి కదా. అవును సార్, అవునవును. లేడీ మన ఇండియన్ బచేంద్రి పాల్. ఏంటండి, టెన్సింగ్ నార్కే కదా. అవును. ఈ సార్ బచేంద్రి పాల్ ఏంటి, లేడీ ఫస్టా అనుకుంటా, తెలియదు. అదే మొట్టమొదటిసారి ఎవరు వెళ్ళారో వాళ్ళదే, రెండో వాళ్ళది పెద్ద లెక్క ఉండదు. అట్లాగే ఇక్కడ కూడా నువ్వు ఏ పని చేసినా కూడా, నువ్వు మొట్టమొదటి శరణాగతి చేసిన తర్వాత నువ్వు ఏ పని అయితే చేస్తావో దానికి ఉన్న ప్రాముఖ్యత ఉంటుంది, కానీ తర్వాత నువ్వు ఏం చేసావు అనే దానికి పెద్ద లెక్క ఉండదు. సో నో ట్రూలీ పాజిటివ్ యాక్షన్ కెన్ అరైజ్ అవుట్ ఆఫ్ ది అన్సరెండర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ అన్సరెండర్డ్ కాన్షియస్నెస్ కనుక, కాన్షియస్నెస్ కనుక ఉంటే మనలో, అంటే శరణాగతి చేయనటువంటి మన అవగాహన లేకపోతే మన స్పృహ ఏదైతే ఉందో దాంట్లో నుంచి నిజమైన వాస్తవమైనటువంటి పాజిటివ్ యాక్షన్, సానుకూలమైనటువంటి పని ఏది జరగదు. పని జరుగుతుంటుంది, పని జరగదని కాదు, కానీ నిజంగా ఇది పాజిటివ్, ఇది సానుకూలమైందా, ఇది అనుకూలమా ప్రతికూలమా అనే దానికి సరైన కరెక్ట్ గా వాస్తవంగా చెప్పలేరు అనమాట. అదేం జరగదు అనమాట. ఎప్పుడైతే నువ్వు సరెండర్డ్ స్టేట్ లో అంత భగవదర్పణంగా నువ్వు చేస్తావో దాని ఫలితం లేకపోతే వచ్చేది ఏది వచ్చినా కూడా అది అక్కడికి వెళ్ళిపోద్ది. కాబట్టి ఈ సృష్టిని నువ్వు ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో, ఈ సృష్టి నీకు, నువ్వు మంచి చేస్తే నీ సృష్టి నీకు తిరిగి అదే ఇస్తుంది. అంతే కదా. సృష్టికి నువ్వు మంచినిస్తే మంచినిస్తుంది, చెడునిస్తే చెడునిస్తుంది. నువ్వు పోయి కొండలు గిండలన్నీ కొట్టేసి అడవులు కొట్టేసేస్తే వరదలు వస్తాయి, ఎండలు వస్తాయి. అదే పెంచుకుంటే చల్లగా ఉంటుంది. అవును సార్. సో నువ్వు ఏది చేసినా సరే నువ్వు సక్రమంగా గనక చేసుకుంటూ వెళ్తే అది సరే పాజిటివ్ యాక్షన్ వస్తుంది. యా, చదవండి. I can see that if I am in a situation that is unpleasant or unsatisfactory, and I completely accept the moment as it is, there will be no suffering or unhappiness. I will have risen above it, but I still cannot quite see where the energy or motivation for taking action and bringing about change would come from it. There is not a certain amount of dissatisfaction. మిస్ ప్రవీణ మేడం, సార్ మిమ్మల్ని చెప్పమన్నా సార్. మీరే చెప్పండి. అదెందుకు? తను 2-3 రోజులు మీరు లేకపోయినా లీడ్ చేశారు కదా, ఈ రోజు అడుగుతున్నారు కదా సార్. అట్లానే ఏం లేదు సార్, కానీ నేను అంటే నాకు అన్ని సేమ్ సిమిలర్ గా, అంటే ఇంకా అంటే నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సో మీరు కొంచెం యాడ్ చేస్తారు కదా ఎట్లాగో, ఓకే ఓకే ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ, సో అందుకే మీకు చెప్తాను. I can see that if I am in a situation that is unpleasant or unsatisfactory, and I completely accept the moment as it is, there will be no suffering or unhappiness. ఇప్పుడు దాకా మీరు చెప్పిందని బట్టి శరణాగతి చేసినట్లయితే ఒక పరిస్థితి ఎట్లాంటిది వస్తుంటే అక్కడ అసంతోషకరమైంది కానీ లేకపోతే అసంతృప్తికరమైంది కానీ ఏది ఉండదు. అండ్ ఇప్పుడున్న ఈ క్షణాన్ని నేను యాజ్ ఇట్ ఈజ్ ఉన్నదాన్ని ఉన్నట్టుగా నేను అంగీకరించినట్లయితే అక్కడ ఏ బాధలు, సంతోషాలు, సఫరింగ్లు ఏవి ఉండవు అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. ఓకే,
సో నేను ఈ బాధలు, ఈ సామాన్య స్థితి ఏదైతే ఉందో దీని నుంచి నేను పైకి ఎదిగాను. నేను దాని నుంచి ఇంకా ముందుకు వచ్చాను, పైకి వచ్చాను. బట్ ఐ స్టిల్ కాంట్ క్వైట్ సీ వేర్ ద ఎనర్జీ ఆర్ మోటివేషన్ ఫర్ టేకింగ్ యాక్షన్ అండ్ బ్రింగింగ్ అబౌట్ ద చేంజ్ వుడ్ కమ్. కానీ ఇన్ని చేసినా కూడా నేను ఈ స్థితి నుంచి ఉన్నదాన్ని ఉన్నట్టుగా అంగీకరించి నేను ఇది ఓకే, నాకు ఇంతే ప్రాప్తి, నేను దీన్ని తీసుకుంటున్నాను అనుకున్నప్పుడు మనకి అసంతృప్తి అనేది ఉండదు, బాధ అనేది ఉండదు, ఏది ఉండదు, బాగానే ఉంది. నేను ఆ స్థితిలోంచి బయటకు ఈ అసంతృప్తికరమైన స్థితి అనే దాని గురించి దాంట్లోంచి నేను బయటకు వచ్చాను, అంటే ఇంకో మెట్టు ఎక్కాను. కానీ మీరు నిన్న మొన్న చెప్పిన ఈ ఎనర్జీ అనేది ఏదైతే ఉందో సరెండర్ చేస్తే మనకి చాలా ఎనర్జీ వస్తుంది, శక్తి వస్తుంది, మనం ఫ్లో ఉంటుంది, డిఫరెంట్ మన ఉంది కదా. బట్ ఇన్ ది సరెండర్ స్టేట్ ఏ టోటల్లీ డిఫరెంట్ ఎనర్జీ అండ్ డిఫరెంట్ క్వాలిటీ. ఇవన్నీ చెప్పారే మీరు, ఒక రకమైన శక్తి సామర్థ్యాలు లేకపోతే క్వాలిటీ, నాణ్యత, ఇవన్నీ అవన్నీ చెప్తున్నారే, అవన్నీ నాకు ఎక్కడ కనపడుతుంది. ఆ మోటివేషన్ కానీ లేకపోతే ఎనర్జీ కానీ శక్తి కానీ లేకపోతే ఆ బలం కానీ ఏది మీరు ఏమైనా చెప్పండి. ఇప్పుడు నేను భగవంతుడికి నేను సరెండర్ అయిపోతే, శరణాగతి తీసుకుంటే అప్పుడు నాకు ఆ భగవద్ అనుగ్రహం అనేది రావాలి కదా. ఆ భగవద్ అనుగ్రహం ఉన్నానే మీరు శక్తి అనండి, లేకపోతే బలం అనండి, లేకపోతే మానసిక శక్తి అనండి, ఇంకోటి అనండి, ఏదైనా అనండి. మీరు ఏదైతే చెప్తున్నారో అది నాకు అవగతం అవ్వట్లేదు, అనుభవం అవ్వట్లేదు. దానివల్ల వచ్చే మార్పు ఏంటి అనేది కూడా, దానివల్ల ఏం మార్పు వచ్చింది నాలో అనేది కూడా నాకు తెలియట్లా. కానీ నేను అనుకునేది ఏంటంటే, ఎక్కడో ఒక చోట కొద్దిగా అసంతృప్తి అనేది లేకపోతే మనం కావాల్సినటువంటి, అంటే ఇప్పుడు మనకి డబ్బులు కావాలి, 1 కోటి రూపాయలు కావాలి, 90 లక్షలు వచ్చినాయి, ఇంకా 10 లక్షలు కావాలి. ఈ 10 లక్షలు కావాలి అనేటువంటి 90 వచ్చినాయి చాలులే అనుకుంటే నీ పని అవ్వదు. కాబట్టి నా 10 కోసం అనేది ఆ కొంచెం విలువ అయితే ఆ 10%, 10% ఏదైతే పదవంతు ఉందో అది లేకపోతే నేను పని చేయను కదా. నా జీవితంలో నాకు అది పనిచేయాలి, నేను పనిచేయాలి, నాకు ఎనర్జీ కావాలి అన్నీ అంటే నాకు మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏముండాలి? నాకు కాస్త డిసాటిస్ఫాక్షనో లేకపోతే ఇంకా చేయాలి, ఇది మిగిలిపోయిందనో అట్లాంటిది ఏదో కోరుకుంటే కదా నాకు ఇవన్నీ జరుగుతాయి, లేకపోతే నాకేముంటది. కాబట్టి నేను సర్వైవ్ అవ్వాలి, నేను ఏదైనా సాధించాలి, నేను భగవద్ అనుగ్రహం సాధించాలన్నా కూడా నాకు ఎక్కడో కొద్దిగా నాకు డిసాటిస్ఫాక్షన్ అంటే నాకు దేవుడు ఇది ఇవ్వలేదు కాబట్టి నేను దేవుడి దగ్గర ఇంకా ప్రార్థించాలి, నేను ఇంకా బాగా చేయాలి అనే అటువంటి కోరిక వస్తుంది కదా. అది నాకు ఇక్కడ కనపట్లేదు అని చెప్పి. అంటే మనం ఇంత పూజ చేస్తున్నాము, ఇన్ని రోజు పొద్దున్నే, తర్వాత ఇన్ని గుళ్ళకి వెళ్తున్నాము, గుళ్ళో ప్రదర్శనలు చేస్తున్నాము, కొబ్బరికాయలు కొడుతున్నాము, దండలు వేస్తున్నాము, ఇన్ని చేస్తున్నాము. కానీ ఎక్కడో ఒక మూల మాత్రం నాకు అసంతృప్తి అనేది ఉంది. ఏంటి? ఎన్ని చేసినా నాకు జరగాల్సింది ఏది జరగట్లేదే అని చెప్పి. నువ్వు చేసేవన్నీ నువ్వేది నీకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, నాకు ఇది కావాలి, ఇది కావాలనే ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావు. అంతేగాని నీకు ఇది దేవుడు ఏది ఇచ్చినా నేను స్వీకరిస్తాను అనే దాంతో నువ్వు చేయట్లేదు. అది చేయనప్పుడు నీకేమవుతుంది? నువ్వు ఎప్పుడైతే నువ్వు ఫలితాన్ని ఆశించి నువ్వు ఏ పైన చేస్తున్నావో ఆ ఫలితం కనుక రాకపోతే నీకు ఒక అసంతృప్తి ఉంటుంది కదా. అంతే కదా సార్. అంతే కదా. అసంతృప్తిలో నుంచి నువ్వు బయటికి రావాలంటే ఏం చేయాలి? నువ్వు అసలు ఫలితాన్ని ఆశించొద్దని కదా చెప్పేది ఆయన. అవును సార్, అవును. నీకున్న పని అనేది నువ్వు చెయ్యయ్యా, మిగిలింది నీకెందుకు అని చెప్పాను. మనం ఏం చేస్తాము? అలా కాదు, నాకు ఒక గోల్ అనేది, ఒక లక్ష్యం అనేది లేకపోతే నేను ఎందుకు చేయాలి అనేది నా ప్రశ్న. కాబట్టి నేను ఏదో ఒక గోల్, ఒక లక్ష్యం ఏదైనా ఒకటి పెట్టుకుంటా కాబట్టి దానికి చేయాలి. ఓకే, అది మనము చూడండి ఎంత గమ్మత్తైన విషయం ఉంటుంది అంటే, దేవుడి దగ్గర కూర్చుని ఏమడుగుతాం? నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది చేయాలి, ఇది కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, లేకపోతే నాకు మా పిల్లలు బాగా చదువుకోవాలి, క్లాసులు టాప్ రావాలి, లేకపోతే జిల్లా టాప్ రావాలి, ఇంకా రావాలి, ఇంకా రావాలి, మా ఆయన నాకు నా బర్త్డేకి మంచి డైమండ్ నెక్లెస్ తెచ్చివ్వాలి,
లేకపోతే కొత్త సార్ ఇల్లు మా నగలు కట్టాలని. చీరలు పక్కన పెట్టండి సార్ ముందు ఫస్ట్ అసలు. మా దేవుడి దగ్గర కూర్చొని మనం ప్రమోషన్ కూర్చునే రావాలి చెప్తాం. అంతే అంతే. దేవు దేవుడి దగ్గర మీరంటే ఎంతసేపటికి ఆడవాళ్ళ చీరలు నగల మీదకి ఇటు వస్తాయి మీకు అసలు. నేను ప్రమోషన్ గురించి కూడా చెప్పా కదండి. అవును సార్, అంటే ఆధారనే పోదాం సార్, ఈ చీరలకి వెళ్ళి నగలకి వెళ్ళి తిరగొద్దు. నాకు ప్రమోషన్ కావాలి, లేకపోతే ఉమ్, నాకు డబ్బులు కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి, మా పిల్లలు బాగుండాలి, ఇవన్నీ కూడా చెప్తున్నారు అవును కదా. అవును. దేవుడి ఇల్లు దగ్గర కూర్చొని కట్టుకోవాలి, ఆ, ఇల్లు కట్టుకోవాలి, ఆ బాగా, ఇంట్లో అన్ని ఉండాలి, మంచి పేరు ప్రతిష్టలు రావాలి, ఇంకా ఎదగాలి స్వామి, మంచి అన్ని మా ఇవన్నీ. కోరికలన్నీ తీరుస్తా ఉండు, మేము పూజ చేస్తుంటాం, కొబ్బరికాయ కొడతాం, పూలు తీసుకొచ్చి పెడతాము. ఏది నువ్వు ఇచ్చే కొండంత కొబ్బరికాయకి దేవుడికి కొండంత పత్రి పెట్టలేము. నువ్వు ఇచ్చే ఒక మీరు సర్దుకోండి, కొబ్బరికాయకి మాకు ఎక్కువ ఇవ్వండి. అదే మాకు ధనుర్మాసంలో హారతి ఉంటుంది అనమాట. హారతి కనుక్కొని అమృతం ఇవ్వమ్మా అని చెప్పి అడుగుతారు గోదాదేవిని. ఈ ఇచ్చే ఇంత చిన్నగా హారతి కంటే అంత పెద్ద అమృతం ఇవ్వాలి. అంతేగా మరి, భక్తులమా మజాకానా. ఇవన్నీ అడుగుతాం కానీ మనము అక్కడ కూర్చొని స్వామి నాకు నీ మీద ఇంకా భక్తి నువ్వు, లేకపోతే నేను ఇంకా నీలో లీనమైపోవాలి, లేకపోతే నాకు ఇంకా ఇంతకంటే అనుగ్రహం ఇంకా పెద్దగా ఇవ్వు, నన్ను మోక్షాన్ని ఇవ్వు, లేకపోతే ఇంకో ముక్తి నువ్వు, ఇంకోటి ఈ అడగం. అవును సార్, అవును. ఈ ఈ ఈ ఈ- ఈ ఆలోచనలు వీటన్నిటి నుండి నీ మీద మాకు ఎక్కువ భక్తి పెరిగేటట్టు చేసామి అని ఖచ్చితంగా అడగం సార్, నిజమే ఈ మాట. అది అడగం కదా. అవును. మరి నువ్వు అది అడగనప్పుడు జీవితంలో నీకు ప్రతి అడుగులో మీరు ఉండాలని అడుగుతాం కదా సార్. అది ఎంతమంది వేరు, నీ మీద అడుగుతున్నారు? ఇంకా ఇంకా భక్తి కలగాలమ్మా అని మనం కోరికలు అడిగినట్టు అడగం. నిన్ను ఎప్పుడు మర్చిపోకుండా నిన్ను ఎప్పుడు ఉమ్, మనసులో పెట్టుకొని అంటే ఉమ్, నా లైఫ్ లో మీరు ఒక ఉమ్. పార్ట్ కాబట్టి అట్లా, అంటే మిమ్మల్ని అదే వదిలేతే ఉండము అట్లా. ఎస్ దేర్ యువర్ లైఫ్ లో మీరు ఒక పార్ట్, అంతేగాని మీరు లైఫ్ కాదు. మీ- మీరు ఒక పార్ట్, అయిపోయా. మీతో అంటే మీ వల్లనే జీవితం అన్నట్టు, అంటే మీరే అదే. మూలము, అట్లా ఎట్లా మర్చిపోతాం గానీ. మూలమే గాని రోజు మనం పడిపోయే కార్యక్రమాల్లో మనం శ్వాస ఎట్లయితే మనకు తెలియకుండా జరుగుతూ ఉంటుందో భగవన్నామ స్మరణ కూడా అట్లా జరుగుతుందా? అలా ఉండాలి కదా, ఉండదు కదా మరి మనకి. ఉండదు కదా. 99% మనమే కోరుకుంటాం కానీ దేవుడి మీద భక్తి పెరగాలని కోరుకోం ఎక్కువ. అది మీరు చెప్పినట్టే యూఆర్ ఆన్లీ పార్ట్ ఆఫ్ ది లైఫ్, నాట్ ది లైఫ్. పార్ట్ కాదు సార్, అంటే మీ వల్లే జీవితము. సార్ మాయా ప్రపంచంలోకి పెట్టింది ఆయన. ఈ మాయలో వీళ్ళు ఎలాగా మునిగి తేలుతున్నారో చూసి ఆనందిద్దామని ఇన్ని రకాలు మన చుట్టూ పెట్టాడు. ఆయన్ని గుర్తు పెట్టుకోవడమే గ్రేట్ అన్నట్టు. గుర్తు పెట్టకపోతే మనం కూడా ఒక అన్నమయ్య లాగా, మీరాబాయి లాగా, త్యాగరాజు లాగా అలా ఆ పొజిషన్ లోనే ఉంటాం సార్. సాధారణ మనుషుల్లాగా ఇలా అయితే ఉండం మనం. అలా మాయలో పెట్టాడో మాయని ఎంజాయ్ చేస్తున్నాం మనం, అంతే సార్. ఆయన ఏ మాయలో పెట్టలా, మాయని మనం మైండ్ ద్వారా మనం సృష్టించుకున్నాం మనం వెళ్ళిపోతున్నామా సార్? అంతే. మాయ అవన్నీ ఆయన చెప్తున్నాను, ఇదంతా భ్రాంతిరా బాబు, మాయరా బాబు, దీంట్లో పడకరా బాబు, ఇది ఎండమోవరా బాబు, దాని వెనక పరిగెత్తకరా బాబు అని ఆయన చెప్తూనే ఉన్నాడు. సరే, ఎప్పుడు సార్ చెప్పాడు స్వామి? ఎప్పుడు సార్ ఎప్పుడు చెప్పాడు? చెప్తున్నాడు. నువ్వేమో అరే బాబు నేను నీ లోపలనే ఉన్నాను, నీ లోపల ఉన్నాను, నువ్వు చూసుకోరా బాబు అంటే నువ్వు వెనకంటే దేశాలన్నీ పరిగెడతావు. అంతే. ఆ గుడి అంటావు, ఈ గుడి అంటావు, ఆ ఊరు అంటావు, ఈ ఊరు అంటావు, అక్కడ ఆ ఊరికి వెళ్తే, ఆ ముహూర్తంలోకి వెళ్తే అక్కడ బాగా జరుగుద్ది అని చెప్పి అక్కడే పరిగెడతావు. ఎక్కడికి పరిగెడతావు? వెంకటేశ్వర స్వామి ఏం చెప్పాడు? ఆయన చెయ్యి ఇలా చూపిస్తాడు కదా కిందకి, అభయహస్తం కిందకి ఉంటుంది కదా, గమనించారా? కుడి చెయ్యి కిందకి కిందకే ఉంటుంది సార్, ఒక చెయ్యి పక్క ఇట్లా ఉంటది కదా. ఏం చెప్తున్నాడు ఆయన దానివల్ల? ఆయన ఏం చెప్పారు దానికి? ఎందుకు చెప్పారు? మనం నిలబడిన స్థానమే ప్రధానం అని చెప్పారా సార్? నువ్వు నిలుచున్న చోట ఉండరా, నువ్వు ఎక్కడికి పరిగెట్టక్కర్లేదు, నీ పాదాలు నేను చూడు, నేను ఇక్కడే ఉన్నాను కదలకుండా, నేను ఎట్లా అందరిని రప్పించుకుంటున్నాను, నువ్వు నీ పాదాలు నువ్వు కదలకుండా, నువ్వు కదలకుండా అక్కడే ఉండు, నీ లోపల ఉన్న నన్ను చూసుకో అని చెప్తున్నాడు. అది వినం. ఆ సేవ బాగుందంటే, ఈ సేవ బాగుందంటే, ఆ సేవ చేస్తే పుణ్యం వస్తే, ఈ సేవ చేస్తే పుణ్యం వస్తే, స్వామిని దర్శించుకోవడం చాలా గొప్ప విషయం. అది దాంట్లో అది మనం
అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందుతాము. అది కాదని నేను అంటలా. కొన్ని ఆ స్థల మహిమ ఉంటది, ప్రభావం ఉంటది, ఇవన్నీ ఉంటాయి. ఆల్ సైడ్ అండ్ అయినప్పుడు అంతా అయినా కూడా మనం మన మానసిక స్థితి ఎక్కడ ఉన్నాం? నువ్వు దేవుడి దగ్గర కూర్చొని గంటన్నర సేపు గంట కొట్టి ఆరతులు ఇచ్చి పూజలు చేసి పుస్తకాలన్నీ చదివి ఇన్ని చేసి ఓ పక్కనేమో పని మనిషి వచ్చిందా, ఓ పక్కనేమో వాళ్ళ ఫ్యాన్ వేయండి, ఓ పక్కనేమో తలుపు తీయండి, ఓ పక్కనేమో ఇవన్నీ చేస్తుంటే ఇంకా మనసు ఎక్కడుంది? ఈ స్థితి అనేది నేను పొందాలి అంటే మనకు వచ్చిన చిన్న విషయం ఏంటంటే అవసరాలు, కోరికలు 2 రకాలు ఉంటాయి మనకి కావాల్సి. అవునా? అవును సార్. అవును సార్. అవసరాలు వేరు, కోరికలు వేరు. వేరు. మనం ఏమడుగుతాం? కోరికలు కోరికలు కోరుకుంటాం. అడుగుతాం సార్. కోరికలే మన ఎక్కువ. అవసరాలు అడగం కదా. ఎందుకంటే సార్ అవసరాలు ఎలాగో అవసరము అంటే గాలి, నీరు, ఆహారము. నీ అవసరం అనేది నీవు జీవించటానికి లేకపోతే ఈ శరీరాన్ని నిలబెట్టడానికి నీకేం కావాలో అది. కోరికలు అంటే కార్లు ఇవ్వు, బంగ్లాలు ఇవ్వు, ఇంకా దానికి పట్టు అంతే చీరలు ఇవ్వు. ఉండదు అది చెప్పడానికి. అనంతం. ఓకే. దానికి అంతే ఉండదు. అది మనం చేసే పొరపాటు. సార్ అవసరాలు లేకుంటే అవసరం మించిపోయింది కాబట్టి కోరికల వరకు వెళ్తున్నాం సార్ అందరం. అవసరాలు మించిపోకపోయినా కోరికలు ఆగవు. ఆ, అది కోరుతూనే ఉంటది. మన అవసరం కోసం మనం ప్రయత్నం చేసినా కూడా మైండ్ లో మనకి ఎక్కడో కోరికలు వేరే ఎక్కడో ఉంటాయి. ఆకలి అయితేనేమో అన్నం దొరికినా చాలు, రాత్రి అన్నం అయినా తింటాము అనుకుంటాం సార్. అవును. అదే. అన్నం దొరికిన తర్వాత వేడి అన్నం అయితే బాగుండు అనుకుంటాం. హ్మ్. తర్వాత కొంచెం పచ్చడి ఉన్నా చాలు అనుకుంటాం. తర్వాత నెయ్యి కావాలనుకుంటాం. తర్వాత వేపుడు, పులుసులు, కర్రీలు, కోరికలు. పరమాన్నం లేదు మధ్యలో. పరమాన్న మర్చిపోయాను సార్. ఇష్టం ఉండదేమో మేడంకి పరమాన్నం. అని కదరా, ఇవన్నీ కోరికల్లోకి వెళ్ళిపోయాను రా, కోరికల్లోకి వెళ్ళిపోయాం. అది అవసరాలు ఇవన్నీ మనం దీంట్లో నుంచి మనం ఎప్పుడు బయటికి రాగలుగుతాము అప్పుడు నువ్వు శరణాగతికి వచ్చినట్టు. ఆనందం అనే దాన్ని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? మనం ఆనందం వేరు, సంతోషం వేరు అని అనుకున్నాం కదా. సో ఎప్పుడైతే ఆనందాన్ని నువ్వు పొందగలుగుతావు, ఆనందాన్ని నువ్వు అనుభవించగలుగుతావు, అప్పుడు నీకు ఇవన్నీ అన్నీ వచ్చేస్తాయి. ఎస్, చదవండి. In the నేను state చదువుతాను of సార్. నేను చదువుతాను మేడం. చదవండి. 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 చదువుతాను. In the state of surrender, you see very clearly what needs to be done and you take action. Doing one thing at a time and focusing on one thing at a time. Learn from nature, see how everything gets accomplished and how the miracle of life unfolds without dissatisfaction or unhappiness. That's why Jesus said, look at the lilies, how they grow. They neither toil nor spin. Really? ఇన్ ద స్టేట్ ఆఫ్ సరెండర్, నువ్వు శరణాగతి చేసుకున్న స్థితిలో, ఆ పరిస్థితి నీకు ఎప్పుడైతే మానసికంగా మనం దేవుడికి లొంగిపోతామో, దేవుడికి మనం ఆవాహన చేసుకుంటామో, యు సీ వెరీ క్లియర్లీ వాట్ నీడ్స్ టు బి డన్ అండ్ యు టేక్ యాక్షన్. అప్పుడు నీకు స్పష్టంగా అసలు ఏం చేయాలి, మనకి ఏది అవసరం, ఏం చేయాల్సి అనేది నీకు స్పష్టంగా కనిపిస్తుంది నీ కళ్ళ ముందు. అప్పుడు నువ్వు దాన్ని సరిపడా నువ్వు ఏ చర్య తీసుకోవాలో ఆ చర్య తీసుకో. డూయింగ్ వన్ థింగ్ ఎట్ ఎ టైమ్ అండ్ ఫోకసింగ్ ఆన్ వన్ థింగ్ ఎట్ ఎ టైమ్.
ఒకే పనిని ఒకేసారి ఒక 10 పనులు పెట్టుకొని అటు అటు మల్టీ టాస్కింగ్ అని చెప్పని పేరు పెట్టి దానికి చేసుకుంటూ వెళ్ళటం కాదు. ఒక పనిని ఒకేసారి పూర్తి ఏకాగ్రతతో పూర్తి చేయాలి. అప్పుడు నీకు ఎందుకు చేస్తావు ఒక పనిని ఒకేసారి ఒకే ఏకాగ్రతను ఎందుకు చేస్తున్నావు అంటే నీకు అక్కడ స్పష్టత అనేది ఉంది. నీ కళ్ళ ముందు నువ్వేం చేయాలి అనేది నీకు అనిపిస్తుంది. ఒకవేళ ఒక 7-8 పనులు చేయాల్సిన ఎదురుగుండా ఉన్నా కూడా 7-8లో నువ్వేం చేస్తావు, ప్రయారిటీ ఏంటని ఎన్నుకుంటావు, ఏది ముఖ్యం అనేది. ముఖ్యమైనది ఏది, అర్జెంట్ అయింది ఏది, రెండు ఉన్నది ఏది. దాన్ని బట్టి ముఖ్యమైనది అర్జెంట్ అయింది ఏదైతే ఉందో దాన్ని ముందు చేస్తావు, తర్వాత అర్జెంట్ అయింది చేస్తావు, తర్వాత ముఖ్యమైనది చేస్తావు. ఎందుకంటే అర్జెంట్ అనేది టైం బౌండ్తో ఉంటది కాబట్టి ఈ టైం లోపల పూర్తి చేయాలి అనేదిగా ఉంటది కాబట్టి ముఖ్యమైన దాన్ని నువ్వు ఆ టైంలో వదిలేస్తే ఇట్ బికమ్స్ అర్జెంట్. అది అర్జెంట్ అవుతుంది. అర్జెంట్ అయిన దాన్ని మనం అప్పుడు వెంటనే పరిగెత్తాం. అందుకని మనం మన కళ్ళ ముందు ఉన్న పనుల్లో ఏది మనం ముందు చేయాలి, ఏది ముఖ్యమైనదని చెప్పి మనకు తెలుసుకుని మనం ఫస్ట్ దాన్ని మనతో మొదలుపెడతాం, దాన్ని పూర్తి చేసుకుంటాం. అట్లా ఒక్కొక్క పని చుట్టూ ఉన్నాయని మన టు డూ లిస్ట్ లాగా మనం చేసుకుంటూ వెళ్తాం. అది ఎప్పుడు నువ్వు మానసికంగా నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు జరుగుతుంది. లేదు అంటే లేటుగా లేచాము, ఇవాళ 20 నిమిషాలు లేటుగా లేచాము, స్కూల్ టైం అయిపోతుంది, వంట వండాలి, బ్యాగ్ కట్టేయాలి, స్నానం చేయించాలి, బట్టలు వేయాలి, ఈయన పుస్తకాలు సర్దేవాలి, ఈ అన్నిట్లో ఉరుకులు పరుగులు, ఉప్పేసామో గుర్తుండదు, పప్పు వేసామో గుర్తుండదు, ఏం పెట్టామో తెలియదు, అన్ని పెట్టి క్యారేజ్ ఇచ్చి అమ్మాయిని బస్సు ఎక్కించిన తర్వాత అయ్యో స్వీట్ పెట్టలేదే, బిస్కెట్ పెట్టలేదే అని మళ్ళీ ఇక్కడ కూర్చొని మదన పడిపోతాం. అందుకని నువ్వు ఎప్పుడైతే శరణాగతి చేస్తావో నీ ఎదురుగుండా నీకు ఏం చేయాలనేది నీకు కనిపిస్తూ ఉంటుంది. కనిపించినప్పుడు నువ్వు తేలిగ్గా చేసుకోతావు. ఆ స్పష్టత అనేది వస్తుంది. లెర్న్ ఫ్రమ్ ద నేచర్. నీ ప్రకృతి నుంచి నేర్చుకో. See how everything gets accomplished, how the miracle of life unfolds without dissatisfaction or unhappiness. See how everything gets accomplished. ఈ ప్రకృతిలో ప్రతిదీ కూడా దానంతా అదే జరుగుతూ ఉంటుంది. దేంట్లో కూడా మనం ఇది ఉంది ఇది లేదు అని చెప్పడానికి, ఒక మొక్క ఉంది, మొగ్గు వచ్చింది, మొగ్గలోంచి పువ్వు వచ్చింది, నువ్వు తీయగలవా దాన్ని? నువ్వు ఆ మొక్కలో నుంచి మొగ్గ నువ్వు తీయగలవా? ఆ మొగ్గని నువ్వు పువ్వు చేయగలవా? చేయలేం సార్, అదే టైం వచ్చినప్పుడే జరుగుతుంది అది, అంతే. అంతే. సో దట్ వాట్ ఇట్ గెట్స్ అకంప్లిష్డ్ ఆన్ ఇట్స్ ఓన్. దాని ప్రకారం అది పూర్తవుతూ ఉంటది. హౌ ద మిరాకిల్ ఆఫ్ లైఫ్ అన్ఫోల్డ్స్ వితౌట్ డిసాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీ. దానివల్ల నువ్వు నీ జీవితంలో ఈ అద్భుతాలన్నీ ఎటువంటి అసంతృప్తి అసంతోషం అని ఏమీ లేకుండా నీ కళ్ళ ముందు అవి జరుగుతూ పోతూ ఉంటాయి. ఎప్పుడు నువ్వు శరణాగతి పొందినవు, నువ్వు శరణాగతి చేసుకున్నావు, నీ దేంట్లోనూ నువ్వు నీ ప్రమేయం లేదు కదా, అంతా ఆయన ప్రకారం అది జరుగుతూ ఉంటుంది. That's why Jesus said, look at the lilies, how they grow. They neither toil nor spin. మన ఇంట్లో పూలు చూడండి, వాటిని స్వాభావికంగా మొక్క పైకి వస్తుంది, దాంట్లో నుంచి మొగ్గ వస్తుంది. సీజన్, ఆ కాలం, ఏ కాలంలో ఏది రావాలో ఆ టైంకి ఆ మొగ్గ వస్తుంది, మొగ్గ విచ్చుకుంటుంది, పూలా తయారవుతుంది. అదంతా దానంతా అదే జరుగుతుంది. దానికోసం మనం కష్టపడ్డట్టు కింద పడిపోయి మీద పడిపోయి ఉరుకులు పరుగులు చేసే ఇదేం చేయలేదు. నేను త్వరగా పొద్దున్న ఎండ వచ్చేస్తుంది, నేను త్వరగా విచ్చుకోవాలని విచ్చుకుంటుంది అది ఏమో. అసలు విచ్చుకో సార్. మందారాలు
మందార చెట్టు ఉంది సార్. మందారం పూలు 10-11కే విచ్చుకుంటాయి. నేనేమో అది చూసుకుంటా కూర్చుంటా. ఎప్పుడు విచ్చుకుంటాయి, అది కొంచెం ముడుచుకున్నట్టుగా ఉంటాయి. ఎప్పుడు విచ్చుకుంటాయి, ఎప్పుడు ఎంత చూసినా కూడా అది ఆ టైంకి విచ్చుకొని స్టేజ్ లో విచ్చుకుంటుంది. మొగ్గగా ఉన్నప్పుడు, ఆ ముడతగా ఉన్నప్పుడే కోసుకొస్తాం. ఉమ్, కోసుకొచ్చి అలంకారం చేసేస్తాము. అది ఎప్పుడు 11కి మీరు అన్నట్టు మెల్లగా విచ్చుకుంటారు. అవును. అప్పుడు ఆ అలంకార స్వామికి మనం పూజ గదిలో చేసే అలంకారం గొప్పగా కనిపిస్తుంది. అది ఏదైనా కానీ ప్రకృతిలో ప్రతిదీ కూడా దానంతట అది స్వాభావికంగా జరుగుతుందే కానీ ఎక్కడా ఉరుగులు పరుగులు చేయదు. ఎందుకంటే దానికి కోరికలు లేవు, అవసరాలు లేవు. పువ్వుకి ఏం కోరిక ఉందండి? ఏం కోరుకుంటుంది? దానికి ఏం ఉండదు. దాని స్వభావం పెరగాలి, జరుగుతుంది అంతే. మనం కూడా మనం ఎటువంటి కోరికలు లేకుండా మన అవసరాల వరకు చూసుకుంటూ నీకున్న సమయాన్ని, నీకున్న శక్తిని మొత్తాన్ని, సామర్థ్యాలని అన్నిటినీ నువ్వు స్వామి మీద కేంద్రీకరించు. అంటే స్వామి అంటే ఎవరు? నువ్వే. నీ లోపల నేను అనేది ఒకటి ఉంది కదా, అదే ఆత్మ. అది ఎప్పుడైతే నువ్వు ఆత్మ మీద నీవు కాన్సన్ట్రేట్ చేసుకుంటావో, ఫోకస్ చేసుకుంటావో, ఆటోమేటిక్ గా నీకు మిగిలిందంతా నీకు మోక్షమే ఎదురుగుండా కనిపించేది. ఎనీథింగ్? ఈ పారాగ్రాఫ్ కూడా చేద్దాం, చదవండి. If your overall situation is unsatisfactory or unpleasant, separate out this instant and surrender to what is. That's the flashlight cutting through the fog. Your state of consciousness then ceases to be controlled by external conditions. You are no longer coming from reaction and resistance. If your overall situation is unsatisfactory or unpleasant, నీ పూర్తి పరిస్థితి ఒకవేళ నీకు అసలు ఎట్టి పరిస్థితుల్లో నీకు అసలు ఆ దేవుడి గురించి తలుచుకునేటువంటి అవకాశమే లేదు, లేదా నిన్ను నువ్వు తలుచుకునే, నిన్ను నువ్వు చూసుకోవటం అనేటువంటి అవకాశం లేదు. నువ్వు పూర్తిగా బాహ్య ప్రపంచంలో, బాహ్యమైన పరిస్థితులు, నువ్వు ఈ ఐహికమైన పరిస్థితులు నువ్వు ఎక్కడో కొట్టుకుపోతావు. ఏది అది అన్సాటిస్ఫాక్టరీ, అన్ప్లెజెంట్నెస్, ఏదైతే అసంతోషం, అసంతృప్తి వీటిలో ఏదైతే ఉందో దాంట్లో పూర్తిగా మునిగిపోయి ఉన్నావు. అసలు నేను దీంట్లో రోజువారీ దాంట్లో నేను రిక్షా లాక్కపోతేనో, లేకపోతే ఆటో నడపకపోతేనో నాకు జీవితం గడవదు ముర్రు అంటుంటే నువ్వు ఇవన్నీ ఏమని చెప్తానంటే మాకు అది ఎక్కడ కుదురుతుంది నాకు అంటే, నువ్వు ఇట్లాంటి పరిస్థితి వస్తానే యూ సెపరేట్ అవుట్ దిస్ ఇన్స్టెంట్. దీన్ని విడిగా చూడు. నీకు జీవితంలో నువ్వు ఆటో నడుపుకుంటేనే నీకు గడవదు అన్న దాన్ని నువ్వు విడిగా చూడు. నీ ఆటో నడపటాన్ని, నీ జీవితాన్ని విడగొట్టి చూడు. సరెండర్ టు వాట్ ఈస్, దానికి నువ్వు సరెండర్ అవ్వు, శరణాగతి తీసుకో. అప్పుడు నువ్వు చేసే పని, ఇప్పుడు మనం చూడండి చాలా చోట్ల చూసుకుంటాము, ఇలా చదువుతుంటాము. కొంతమంది ఆటో వాళ్ళు రకరకాలుగా ఆటోల కంఫర్ట్స్ క్రియేట్ చేస్తారు. కొంతమంది ఎండాకాలం వస్తే పైన మెట్టు వెళితే తడికేసి, లేకపోతే కొంతమంది హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకి ఫ్రీ రైడ్ ఇచ్చి, కొంతమంది లోపల ఇంటీరియర్ బ్రహ్మాండం చేస్తారు. ఆటో కూడా పెద్ద బ్రహ్మాండంగా డెకరేషన్ అంతా చేసి, ఇంటీరియర్ అంతా చేసి, దానికి మైకులు గీకులు పెట్టేసి, స్పీకర్లు పెట్టేసి, అసలు ఒక హోమ్ థియేటర్ లో ఉన్న ఫీలింగ్ తీసుకొస్తారు. అట్లా ఒక్కొక్కళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు లీనమైపోతారు. దాని మీద ఆ ప్యాషన్ అనేది దానికి ఉంటది అనమాట. ఇది నాకు ఆటో ఒకసారి ఎక్కినాడు మళ్ళీ మర్చిపోకూడదు అంటే, ఇక్కడ లీనమైపోవటం ఏముందని, ఆయన పని ఏదైతే ఉందో ఆటో నడపటం అనేది, ఆటో లో కూర్చున్న ప్యాసింజర్ కంఫర్ట్ ఇవ్వటం అనేది అదొక ప్యాషన్. ఆ ప్యాషన్ ఏదైతే నువ్వు నమ్ముకున్న వృత్తి ఏదైతే ఉందో, ఆ వృత్తిలో నువ్వు పూర్తిగా లీనమైపోయి దానికి నువ్వు శరణాగతి చేసుకుంటే నీకు ఆ వృత్తి సంతోషంగా ఉంటుంది. ఆ
శరణాగతి అనేది లేదా ఆ వృత్తి మీద నీకున్న గౌరవం అనేది నువ్వు చేసే పని మీద నీకు ఏదైతే ఆ ప్యాషన్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఎ ఫ్లాష్ లైట్ కటింగ్ టు ది ఫాగ్. నువ్వు ఆ సెపరేట్ చేసి ఆ సిచ్యుయేషన్ ని నేను ఆటో నా బ్రతుకు తెరువు కాదు అనుకుని కాకుండా ఈ ఆటో నాకు ఒక తృప్తినిస్తుంది, ఒక జీవితాన్ని ఇస్తుంది, జీవితంలో నాకు ఒక మార్గాన్ని చూపిస్తుంది అని చెప్పి కనుక నువ్వు చూస్తే నీకు ఈ జీవితంలో ఎప్పుడైతే ఈ మంచుని కట్ చేసి మనకు ముందుకు దారి చూపిస్తుందో మన కారుకి మన లైట్ కి ఫాగ్ లైట్స్ ఉన్నప్పుడు ఇది కూడా ఆ విధంగా నీవు చేసిన పనిలో నువ్వు పూర్తిగా ఐక్యమైపోయి లీనమైపోయి నువ్వు దాన్ని ఒక దైవ కార్యం కింద లేకపోతే ఒక చింతన కింద నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడు నీకు సరెండర్నెస్ వస్తుంది. యువర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ దెన్ సీజెస్ టు బి కంట్రోల్డ్ బై ఎక్స్టర్నల్ కండిషన్స్. అప్పుడు నువ్వు ఈ కాన్షియస్నెస్ బయట ఒక పరిస్థితుల వలన నీ ఇన్ఫ్లుయెన్స్ వలన లేకపోతే బయట నీ కండిషన్స్ లో నీకు బయట ఉన్న పరిస్థితుల్ని ఈ కాన్షియస్నెస్ అది నియంత్రణలోకి తీసుకోలేవు. చాలా మంది ఉంటారు. నేను ఒకసారి చెన్నైలో ఐ థింక్ క్యాబ్ తీసుకున్నాను రైల్వే స్టేషన్ దాకా. ఎంత నీట్ గా ఉందంటే అది అసలు ఎక్కడా కూడా ఇంత దుమ్ము అనేది కానీ మట్టి అనేది కానీ లేదు. మరి క్యాబ్ అంటే ఎంతమంది ఎక్కి దిగుతూ ఉంటారు కదా. నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేను అడిగా డ్రైవర్, ఎట్లా నువ్వు దీన్ని ఇట్లా మెయింటైన్ చేస్తున్నావు? నాకు సొంత కారే నేను ఈ విధంగా మెయింటైన్ చేసుకోలేను, నేను తప్ప ఎవడ తిరగదు దాంట్లో, దాన్ని నేను ఇట్లా చెప్పలేను, నువ్వు ఎలా చేస్తున్నావు అంటే మీరు దిగంగానే మళ్ళీ గుడ్డ తీసి తుడిచేసుకుంటానండి. మీ షూస్ పెట్టిన మట్టి అడుగులు ఏదైతే ఉన్నాయో మళ్ళీ మీరు దిగంగానే నేను గుడ్డ పెట్టి వచ్చేసి నీట్గా పెట్టుకుంటానండి. ప్రాబ్లీ మేబీ స్పెండింగ్ ఏ కపుల్ ఆఫ్ మినిట్స్, దానికోసం ఒక 2 నిమిషం ఖర్చు పెట్టవచ్చు టైం. నేను ఎప్పుడో 3 ఏళ్ల కింద 4 ఏళ్ల కింద ఇది నేను చూసింది, నాకు స్టిల్ గుర్తుంది నాకు. సో నువ్వు చేసే పనిని పూర్తిగా నువ్వు ఎప్పుడైతే లీనమైపోయి అంకిత భావంతో నువ్వు చేస్తావో అప్పుడు నీకు ఈ బయట పరిస్థితులు ఏవి నీ మీద ఎటువంటి ప్రభావం నీకు చూపించు. ఇప్పుడు చాలా ఆటోలు ఉంటాయి కదా, మన రోజు ఎన్నో ఆటోలు ఎక్కువ దిగుతుంటాం. బహుశా అన్ని ఆటోలు ఆ విధంగా ఉంటాయా? ఉండవు. ఎందుకంటే వాడికి ఆటో అనేది ఒక జీవనం సంపాదించుకోవటానికి ఒక మార్గం అంతే. మరి ఇంకొకటి ఎందుకు చేయాలి దాన్ని అంత ఇంటీరియర్ చేయటమో, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకి ఫ్రీగా చేయటమో, లేకపోతే కుండలు పెట్టడమో, లేకపోతే ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే దాని మీద ఉన్న ప్రేమ, దాని మీద ఉన్న ఆ ఐక్యమైపోతుంది. దెన్ యూ క్యార్ నో లాంగర్ కమింగ్ ఫ్రమ్ ఏ రియాక్షన్ అండ్ రెసిస్టెన్స్. అట్లా చేసినప్పుడు నీకు ఈ రియాక్షన్ అనేది ప్రతిస్పందన అనేది లేకపోతే ఆ నిరోధం అనేది ఇవేవి నువ్వు దాని మీద పనిచేయవు. సో నీకు ఎక్కడ అన్ప్లెజెంట్నెస్ ఉంది, అన్సాటిస్ఫాక్టరీనెస్ ఉంది, నీకు ఎక్కడుంది? లేదు కదా. అందుకని నువ్వు ఏ పని చేసినా పూర్తిగా అందులో ఐక్యమైపోయి లీనమైపోయి చేసినప్పుడు నీకు దాని యొక్క ప్రయోజనం ఉంటుంది. శరణాగతి అంటే నువ్వు అన్ని విడి చేసింది కాదు, నువ్వు చేసే పని మీద నీకు ఆ లక్ష్యం ఉండాలి. ఆ ప్రేమ ఉండాలి, చేసే పని మీద లీనం అవ్వాలి. అదే పోతున్న గారు పలికించేవాడు రామభద్రుడు అట, పలికేడిది రామాయణం అట అనేది ఉంది కదా. పలికించేది భాగవతం మాట, పలికించేది ఉంది కదా సార్. అది దాంట్లో మనకు నేను రాస్తున్నాను ఈ పుస్తకం నాది గొప్ప అనుకున్నా, ఆయన రాయిస్తున్నాడు నాదేముంది అని చెప్పి.
అదే కదా, ఒక చోట ఎక్కడో ఒక పద్యం రాయటం కానీ ఆగిపోతే ఆయన బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు రాములు వారు వచ్చి ఆ పద్యం పూర్తి చేస్తారని చెప్పి మనం చూసాం. పల్లికెడిది భాగవతం అంట, పలికించేటి వాడు ఎవరు? రామభద్రం. దాంట్లోనే కదా ఒక పద్యం ఆయన రావటానికి రాయిపోతే ఆయన బయటికి వెళ్ళే చెరుపులో రాములు వారు వచ్చి రాసి వెళ్ళిపోతారు ఆ పద్యాన్ని. దట్ ఈస్ ఎప్పుడు మనం స్వామి ఇది నీదే, నువ్వు చేసుకో, నువ్వు ఎట్లా రాసుకుంటావు నాకు తెలియదు అని వదిలేసినప్పుడు అన్ని సక్రమంగా. సో ఇవాళ ఇక్కడ ఆపుదాం, రేపు చూద్దాం. అలాగే సార్. రేపేంటి ఇది కదా సండే ఫండే, రికార్డింగ్ ఆపైనా ఇంకెవరిన కాన్ఫ్యూషన్? ఏ సార్ రేపు సండే ఫండే ఏం కాదు. మనం ఏదైతే చేయాలో సార్ చెప్పండి. ఒక దీక్షగా అది దాంట్లో సరెండర్ అయ్యి, అంటే శరణాగతి పొందడం అంటే మనము చేసే పని మీద ఫుల్ ఫోకస్ చేసి ఎప్పుడైతే చేస్తుంటో దాని రిజల్ట్ కంపల్సరీ వస్తుంది. మనం రిజల్ట్ కోసం అనేది చేయాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే చేసుకుంటూ వెళ్తామో, ఎంత దీక్షగా అందులో మనం ఇన్వాల్వ్ అయ్యి ముందుకెళ్తూ ఉంటామో అంత రిజల్ట్ కూడా మనము చేసే స్థాయి ఎలా ఉందో దాని రిజల్ట్ కూడా అలా డెఫినెట్లీ 100% కూడా ఉంటుంది. నేను సమ్మర్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాను కదండి, 2 years నుంచి యాస్నెట్ 3rd year అయితే నిన్న గవర్నమెంట్ ఆర్డర్ తీసుకుంది అనమాట. మా లోకాలిటీలో ఎంయూఓస్ అందరూ సరౌండింగ్ అదే వాళ్ళ ఆధ్వర్యంలో కండక్ట్ చేశారు. మేము కూడా వాలంటరీగా వెళ్లాల్సి వచ్చింది. కలెక్టర్ మీట్ కూడా జరిగింది, అంటే అందులో లైవ్ లో కలెక్టర్ మ్యామ్ కూడా వచ్చారు. మాట్లాడే అవకాశం వచ్చింది, మాట్లాడని చెప్పమన్నారు. ఇలా 3 years నుంచి చేస్తున్నామండి. టోటల్ మేము పిన్ టు పిన్ ఈచ్ వన్ పేరెంట్ దగ్గరికి కూడా వెళ్తాము, కాల్ చేస్తాము, ఫాలో అప్ చేస్తాము, పిల్లలు రావడానికి మోటివేట్ చేస్తాము. ఇలా వాళ్ళకి మేమే మా పర్సనల్ ఏదైతే ఉంటుందో దాన్ని గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ అట్రాక్ట్ అవడానికి వేస్తుంటాయో అలా చేస్తాం, డిజైనింగ్ అంతా అదంతా చేస్తామని అనేటప్పటికి డెఫినెట్లీ ఓ నైస్, బాగుంది, వీళ్ళు నేమ్ నోట్ చేసుకొని మేము పల్లెంట్లో కూడా వస్తాం మ్యామ్ అనేసి చెప్పారనమాట. అండ్ మేము ఏమైనా డౌట్స్ అడిగినా ఆవిడ క్లారిఫై చేశారు. డెఫినెట్లీ మీరు ఏ వెర్షన్ లో అయితే వెళ్తున్నారో ఆ వెర్షన్ లో వెళ్ళండి, అండ్ నేను పల్లెంట్లో కూడా ఒకసారి విజిట్ చేస్తాను అని అన్నాను. నాకు ఎంత హ్యాపీ అయిందంటే, కలెక్టర్ మ్యామ్ అసలు మాట్లాడడమే అయ్యే పని కాదు. జస్ట్ మా హస్బెండ్ న్యూస్ లో వస్తుంటారు కదా, తను మా ఫ్రెండ్ అంటాను సరదాగా. ఇదివరకు లాస్ట్ టైం కలెక్టర్ మ్యామ్ని కానీ మా క్లాస్మేట్ కాదు కానీ నా బెస్ట్ ఆవిడ అని ఇంత చెప్తుంటా, నువ్వు కలెక్టర్తో కూడా కూర్చుని మాట్లాడతావు, ఎవరితోనే కూర్చుని మాట్లాడతావు, నీకేముంది రారానిలా ఉంటావు అని అంటున్నారు. అంటే అక్కడ నేను ఎక్స్పెక్టేషన్ లేదు నాకు, నేను కలెక్టర్ని కలవాలా లేకపోతే ఇంకెవరినైనా కలవాలా అనే ఎక్స్పెక్టేషన్ లేదు. కానీ మనం ఏదైతే గ్రౌండ్ వర్క్ చేస్తున్నామో అది టోటల్ ఇన్వాల్వ్ అయ్యి డెడికేట్ అయ్యి ఆ పిల్లలకి పిన్ టు పిన్ సద్వినియోగం కావాలి. ఎంఈఓస్ కూడా చాలా హ్యాపీ అవుతున్నారు. అంటే అదర్ వాలంటీర్స్ వచ్చారు కానీ వాళ్ళు ఇంకా ఎడ్యుకేటెడ్ లెవెల్లో ఉన్నారు. మేబీ అంత సీనియారిటీ కనిపించలేదు, కొంచెం వాళ్ళ వెర్షన్ వాళ్ళ లైఫ్ జర్నీ వాళ్ళు బిజీ అయి ఉండొచ్చు. మనం ఏంటంటే పిల్లల అభివృద్ధి, వాళ్ళ భవిష్యత్తు, ఎందుకంటే నేను చదువుకుంటే మంచి జాబ్ చిన్నప్పుడు చేసుకునేదాన్ని, నాకు చిన్నప్పుడు అవేర్నెస్ లేదు కాబట్టి ఇలా స్టక్ అయ్యాను. నేను కోల్పోయింది వేరే పిల్లలు ఎవరు కోల్పోకుండా నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. నేను చేయలేనిదైతే నేనేం చేయను, నేను చేయగలను మాత్రం చేస్తాను అన్నట్టు. నాకు ఆ పిల్లల మీద ఫోకస్ ఒకటి ఉంది తప్పితే ఇంకా అనదర్ ఏది కనిపించదు చుట్టూ ఉన్నది. అది మాత్రం ఎవరికైతే అర్థం అవ్వలో ఎంఈఓస్ కూడా చాలా హ్యాపీ అయిపోతున్నారు. తల్లి ఒక ఎంఈఓ సార్ అయితే మొన్న రిటైర్ అయ్యారు రీసెంట్ గా. తల్లి నేను పిలవలేకపోయాను రేం అనుకోకరా మన రిటైర్మెంట్ కి తల్లి అన్నారు. అయ్యో సార్ అదేం లేదు, నేనే రాలేదని. ఏదో బుక్స్ కూడా స్పెషల్ గా అందరికీ అనేది మెటీరియల్ ఇచ్చారు, నాకు ఇంకా పర్సనల్ గా ఆ బుక్స్ గిఫ్ట్ గా ఇచ్చి ఇది నీకు తల్లి, నీకు పర్సనల్ గానీ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంత హ్యాపీ అయిపోయింది. ఏంటంటే నేను అన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మనము ఎప్పుడైతే డెడికేట్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటామో దాని రిజల్ట్ కూడా దానికి అనుగుణంగా వచ్చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాగ్ని జలచంద్ర చర్చితాయ నందీశ్వరనాథ మహేశ్వరాయ మందార్ముఖ్య పూజితాయ తస్మై మకారాయ నమః శివాయ శివాయ గౌరీ మధురాబ్జునంద సూర్యాదక్షద్వరనాశకాయ శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శ్రీకారాయ నమః శివాయ వశిష్ఠ కుంభోధ గౌతమార్య మునీంద్ర దేవార్చత శేఖరాయ చందార్క వైశ్లోచనాయ తస్మై వకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ పంచాక్షరమిదం పుణ్యమహై పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మౌదతే. ఓం నమః శివాయ. అలమేలు మంగ అలమేలు మంగ పాహి హరిప్రియ అలమేలు మంగ పాహి హరిప్రియ అలమేలు మంగ అలమేలు మంగ హరిప్రియ
ఇది అర్జునాపురం గ్రామము. ప్రస్తుతం అయితే ఊరు లేదు. మరి ఊరు బయటకు వచ్చి అర్ధవీడు గ్రామం లాగా ఏర్పాటైనారని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఆంజనేయ స్వామి అలాగే ఆలయం చెనకేశ్వర స్వామి, చక్ర నారాయణ స్వామి అని ఉంది. అలాగే శివాలయం కూడా ఉంది. ఇక్కడ ఒక కాలువ పోతుంది, చిన్న కాలువ. ఇది చెరువు అవతల చెరువు కొట్ట పక్కన.